మొన్న తమిళ సినిమా చూసా, మస్ట్ వాచ్, క్రేజీ ఉంది. మహా అయితే ఉంటది అవే కాస్ట్ గొడవలు, సప్రెషన్, ఓప్రెషన్, డిప్రెషన్. ఎందుకు రా నీకు అంత చిరాకు? సినిమాలో ఉండాల్సింది ఎంటర్టైన్మెంట్. నేనేదో రిలాక్స్ అవుదామని సినిమాకి పోతే ఆడి బదులు నాకెందుకు? ప్రతి సినిమా టైంపాస్ కాదురా. చాలా మందికి అసలు కాస్ట్ అంటే ఏంటి, దానివల్ల ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారో తెలియదు. ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకుంటారు. ఒక కామెడీ ఉండదు, రొమాన్స్ ఉండదు, డిస్టర్బింగ్ ఉంటదిరా. రియాలిటీ డిస్టర్బింగ్ గానే ఉంటది. ఈ పాలిటిక్స్ గొడవలు దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ రా. అందుకే పక్కన పెట్టేస్తాను. ఇండియాలో ఉంటూ పాలిటిక్స్ ని పక్కన పెట్టావనుకో, కరెక్ట్ టైం చూసి అది నిన్ను పేకాడేస్తుంది. ఈ క్లాస్ లో లెక్చర్లు స్కూల్స్ లో ఉండాలి, సినిమాల్లో కాదు. నువ్వు ప్రివిలేజ్ కాబట్టి అది నీకు అన్కంఫర్టబుల్ గానే ఉండొచ్చు, తప్పలేదు. స్కిప్ చేయడం నీ చాయిస్. కానీ ఆ స్టోరీని రియల్ లైఫ్ లో ఫేస్ చేసే వాళ్ళకి అదే రికగ్నిషన్, రిప్రజెంటేషన్. రిపిటేటివ్ అంటున్నా, ప్రతి సినిమాలో ఒకటే మ్యూజిక్. హీరో చిన్న కులం, హీరోయిన్ పెద్ద కులం, ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు, క్లైమాక్స్ లో హీరోయిన్ లేపేస్తారు. ఇదే రొటీన్ రొట్ట. మెసేజ్ ని అదే పనిగా రుద్దితే ఎవరికైనా బోర్ కొడుతుంది. మరి బోరింగ్ సినిమాలు తీయడం ఎందుకో? అయితే నీ ప్రాబ్లం ఎడ్యుకేషన్ కాదు, లేజీ రైటింగ్, ప్రిడిక్టబిలిటీ లేకుండా ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ లో ప్రెజెంట్ చేస్తే నీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెష్ అంటే ఈసారి హీరో పెద్ద కులమా? హీరో ఎక్కడన్నా ఉండని, విలన్ ఇస్ కాస్ట్, సైడ్ విలన్ ఇస్ ప్రైడ్. ఈ క్యాన్సర్ ని క్యూర్ చేయాలంటే అవేర్నెస్ రావాలి. ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి. అదే ఎన్ని తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. మార్పు వచ్చిందా? ఈ టాపిక్ వల్ల మనలో డిస్కంఫర్ట్ క్రియేట్ అవ్వాలి, డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకటి వస్తాడు, ఈ సినిమా నీకు నచ్చలేదంటే నీకు చాలా కులపిచ్చిరా అని జడ్జ్ చేస్తాడు. నువ్వు ఇది చూడాల్సిందే, అది నీకు నచ్చాల్సిందే అని ఎవడు ఫోర్స్ చేయట్లేదు. ఐ గెట్ ఇట్, వాళ్ళని అలా జడ్జ్ చేయడం తప్పే. కానీ ఇలాంటి సినిమాలు తీయడమే మానేయాలి అని నువ్వు అనుకుంటున్నావు చూడు, అది కూడా తప్పు. సడన్ గా నీలో ఎంత పరిపక్వత చూడలేకపోతున్నాను రా. ఇంతకీ నీదే కులం? ప్రేక్షకులం.